హాయ్ గారు, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సో నమస్కారం సార్. నమస్తే. సార్, ప్రముఖ పాస్టర్ ప్రవీణ్ పగడాలని యాక్సిడెంట్ లో చనిపోవడం పట్ల పలు రకాల అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి సార్. ఇది యాక్సిడెంట్ కాదు, దీని వెనకాల కుట్ర కోణం ఉందని చెప్పేసి నిన్నంతా కూడా ఆరోపించారు. ఇప్పుడు అసలు చంపింది ఎవరో తెలిసిపోయింది అని చెప్పేసి చాలా మంది పోస్టులు అయితే పెట్టేస్తున్నారు. మరి ప్రముఖంగా వాళ్ళు ఎవరిని టార్గెట్ చేసి ఈ రకంగా ఆరోపణలు చేస్తున్నారు అండ్ పోలీసుల వర్షన్ ఏ విధంగా ఉంది సార్ మరి ఇప్పటివరకు ఈ విషయం? పాస్టరు ప్రవీణ్ పగడాల, ఆయన వెరీ పాపులర్. ప్రవీణ్ కుమార్ పగడాల అంటే చాలామంది బయట జనాలకు తెలియకపోవచ్చు, కానీ సోషల్ మీడియాలో ఫాలో అయ్యే వాళ్ళకి అందరికీ తెలుసు. అతను బేసిక్గా ఏంటంటే అపాలజిస్ట్ అంటారు క్రిస్టియానిటీలో. అపాలజిస్ట్ అంటే తమ మతాన్ని సమర్థించుకోవడానికి ఆర్గ్యుమెంట్స్, డిస్కోర్సు ఇవన్నీ చేసే వాళ్ళని అపాలజిస్ట్ అంటారు. అంటే వాళ్ళు ఏదో మూఢంగా ఈ మతాన్ని నమ్మండి అని చెప్పడం కాకుండా లాజికల్గా ఈ మతం ఎలాంటిది, క్రైస్తు దేవుడు ఎలా అయ్యాడు, ఇవన్నీ లాజికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ పురాణాలని కూడా కోట్ చేస్తూ వేరే మతాల గురించి కూడా మాట్లాడుతూ ఒక ఆర్గ్యుమెంటేటివ్గా సపోర్ట్ లాజికల్గా ఆర్గ్యుమెంటేటివ్గా డిస్కోర్స్ అంటారు. డిస్కోర్స్ వాద వివాదాలు చేస్తూ ఉండే వాళ్ళని అపాలజిస్ట్ అని పిలుస్తారు. వీళ్ళు క్రిస్టియానిటీలో ఎప్పటి నుంచో ఉన్నారనమాట. ఈయన కూడా అట్లాంటి ఒక అపాలజిస్టుగా ఉంటున్నాడు. తర్వాత ఆయన కొన్ని ఛానల్స్, కాల్వరీ టీవీ, రక్షణ టీవీ ఇలాంటి అనేక ఛానల్స్లో కూడా చాలా స్ట్రాంగ్గా ఆయన క్రిస్టియానిటీని సపోర్ట్ చేసుకోవడం, హిందూ మతం లేదా ముస్లిం మతంలో ఉండే దురాచారాలు కావచ్చు, లేకపోతే అనేక దాని ఏమంటారు లాజికల్గా లేని అనేక అంశాలని ఎత్తి చూపడం. అట్లాగే ఇండియన్ హిందూ మతంలో, ఇండియన్ కాంటెక్స్ట్లో కులాన్ని ఆయన బలంగా తీసుకోవడం, వర్ణ వ్యవస్థ కావచ్చు, కుల వ్యవస్థ కావచ్చు, దాని గురించి గట్టిగా మాట్లాడడం, ఇవన్నీ కూడా చేస్తాడు. సో అందుకనే ఆయనకి ఎనిమీస్ కూడా స్ట్రాంగ్గా ఉన్నారు. చాలామంది ఈయనంటే పడని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈయనకి వ్యతిరేకమైన పోస్టులు కూడా విపరీతంగా ఉన్నాయి. సో ఈయనకి 3 రకాల ఎనిమీస్ మనకు కనబడతారు. ఒకటేమో క్రిస్టియానిటీలోనే ఇతని పట్ల వ్యతిరేకత ఉండేవాళ్ళు, ముఖ్యంగా కార్పొరేట్ పాస్టర్స్ అంటారు. ఇతను కొద్దిగా డౌన్ టు ఎర్త్ ఉన్నాడు, ఇతను సాధారణ క్రిస్టియన్స్కి దగ్గరగా ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. కొంతమంది కార్పొరేట్ పాస్టర్స్ లైక్ అనిల్ కుమార్ కావచ్చు, సతీష్ కావచ్చు, ఇలాంటి వాళ్ళు ఈయన పట్ల కొద్దిగా వ్యతిరేకత. ఎందుకంటే హార్మనీ ఉండాలి, ఇతర మతాలతో మన హార్మనీ ఉండాలి తప్ప ఇతర మతాలని అటాక్ చేయడం కరెక్ట్ కాదని నమ్మే క్రిస్టియన్స్ ఇతని పట్ల వ్యతిరేకత చూపించినట్టుగా అర్థమవుతాయి. రెండో వాళ్ళు హిందుత్వవాదులు, ముఖ్యంగా హిందూవాదులు అనే కంటే కూడా హిందుత్వవాదులు అంటే ఈ రైట్ వింగ్ బ్యాచ్, బీజేపీ కావచ్చు, ఆర్ఎస్ఎస్, ఈ బ్యాచ్ కూడా ఇతని పట్ల చాలా తీవ్రంగా ఉన్నారు. అట్లాగే ముస్లిం ఫండమెంటలిస్టులు కూడా ఇతని పట్ల చాలా తీవ్రంగా ఉన్నారు. మనం కానీ ఇప్పుడు చనిపోయిన తర్వాత పోస్టులు చూస్తే ఇతను మీద వ్యతిరేకంగా ఇప్పుడు కూడా చనిపోయినాడు అన్న ఒక కన్సర్న్ కూడా లేకుండా వ్యతిరేకంగా పోస్టులు చాలా వస్తున్నాయి. సో ఈ ముగ్గురులో ఎవరు చంపారు అన్నది ఇప్పుడు చర్చ. దీనికి ముందుగా అసలు ఏం జరిగిందని చూస్తే, మంగళవారం మార్నింగ్ ఆయన రాజమండ్రికి వెళ్తున్నాడు. తిరుపతి, మన హైదరాబాద్ నుంచి రాజమండ్రికి ఆయన రాయల్ ఎన్ఫీల్డ్లో బయలుదేరాడు. వెనకాల లగేజ్ కట్టుకొని బయలుదేరాడు అనేది ఒక కథనం. రెండవ కథనం రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరాడని రెండవ కథనం ఉంది. ఏదేమైనా ఆయన వెళ్తూ ఉంటే కొవ్వూరు టోల్గేట్ దగ్గర మెల్లగా ఆయన దాడుతున్న విజువల్ మాత్రమే ఇప్పటివరకు బయట వచ్చింది. సో దాని తర్వాత ఆయన ఈ మన రాజానగరం పోలీస్ స్టేషన్ పరిధిలో దివాన్ చెరువు, గామన్ బ్రిడ్జి అనే దారి ఉంటుంది. ఆ దారిలో ఆయన కొంతమూరుకి దగ్గరలో, కొంతమూరు ఆటో నగర్ రూట్ అది, కొంతమూరుకి దగ్గరలో నయారా పెట్రోల్ బంక్కి ఆపోజిట్లో యాక్సిడెంట్కి గురయ్యి చనిపోయినాడు అనేది కథనం అనమాట. వీళ్ళ ఫ్రెండ్ జనగామ రోషన్ అని బొమ్మూరు వెళ్ళది. వీళ్ళ ఫ్రెండ్ 11 గంటలకి పోలీసులకి ఫోన్ చేసి చెప్పాడు, ఇలాగా తను మాకు ఫోన్లలో అందుబాటు లేదు, బయలుదేరాడు, ఈ రూట్లో ఉన్నానని చెప్పాడు. అంటే వాళ్ళు ఆ రూట్లో పోలీసులు వెళ్ళి సెర్చ్ చేసినప్పుడు ఈ నయారా పెట్రోల్ బంక్ ఆపోజిట్లో రోడ్డుకి కింద బండి పడిపోయింది. బండి ఈయన మీద పడిపోయింది, హెల్మెట్ ఉంది, తలకు గాయాలయ్యాయి, పెదాలు పగిలిపోయాయి. సో వాళ్ళు పోలీసులు ఇది యాక్సిడెంటు, ఆయన
ఫస్ట్ ఏమని వచ్చిందంటే ఏదో గుర్తు తెలియని వెహికల్ గుద్దేసి వెళ్ళిపోయిందని వచ్చింది. దాని తర్వాత మేము సీసీటీవీలో పరిశీలించాం. ఈయన రోడ్డు నుంచి ఈయన బైకే స్కిడ్ అయిందా మరి ఏమైందో తెలియదు. బైకే పక్కకి వెళ్ళిపోయింది, పడిపోయింది. ఆయన మీద పడడంతో ఆ వెయిట్కి ఆయన చనిపోయాడు అని పోలీసులు చెప్తున్నారు. ముఖ్యంగా అక్కడ లోకల్ సిఐ రాజానగరం సిఐ ప్రసన్న వీరయ్య గౌడ్ అదే అనౌన్స్ చేశాడు. ఎస్ఐ మనోహర్ దీని మీద ఇది చేస్తున్నాడు. దాని తర్వాత తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహకిషోర్ కూడా దీని మీద తీవ్రంగానే స్పందించారు. ఇది క్లియర్గా యాక్సిడెంటే, మేము 5 బృందాలని పెట్టాము, ఇంకా కూడా మేము పరిశీలిస్తున్నాం. మొత్తం సీసీటీవీలన్నీ కూడా అక్కడ నుంచి ఆయన ఎయిర్పోర్ట్ నుంచి అన్నారు, ఎయిర్పోర్ట్ నుంచి సీసీటీవీలన్నీ కూడా మేము చూస్తున్నాము. కానీ ఈ లోపల మీరు లేనిపోని ప్రచారాలు తీయకండి, అట్లేమన్నా చేస్తే మేము అరెస్ట్ చేసి కోర్టుకు పెడతామని కూడా ఆయన తీవ్రంగా హెచ్చరికలు చేశాడు. ఇప్పుడు ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఒక వాతావరణం గత కొంతకాలంగా క్రిస్టియన్లకు వ్యతిరేకంగా ఉన్నట్టుగా చాలామంది క్రిస్టియన్ పాస్టర్స్ కావచ్చు, క్రిస్టియన్ నాయకులు కావచ్చు ఆరోపిస్తున్నారు. ఎందుకంటే చర్చిలకు అసలు అనుమతులు ఉన్నాయా లేదా తేల్చమని ఒక జీవో వచ్చింది మొన్ననే అని చెప్తున్నారు. అంటే ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ చాలా తీవ్రంగా సనాతనం మాట్లాడుతున్న క్రమంలో గతంలో జగన్ 5 ఏళ్ల పరిపాలనలో క్రిస్టియానిటీకి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చాడు, క్రిస్టియన్ చర్చిలు పెరిగాయి, కన్వర్షన్స్ పెరిగాయన్న విమర్శలు ఉన్న టైంలో ఇప్పుడు ఒక కొత్త జీవో వచ్చింది. ఆ జీవో ఏంటంటే క్రిస్టియన్ చర్చిలకి అనుమతి వేటికి ఉన్నాయి, అనుమతి వేటికి లేవు, మాకు నివేదిక ఇవ్వండి అని ఒక జీవో పాస్ చేశారనేది ఒక వార్త. రెండవ వార్త, తూర్పుగోదావరి జిల్లాలో కొవ్వూరు నియోజకవర్గం నల్లజర్లలో అంబేద్కర్ విగ్రహానికి చెప్పులు దండ వేశారని ఆ ఏరియాలో ఒక టెన్స్ వాతావరణం ఉంది. ఈ వాతావరణం నేపథ్యంలో ఈ ప్రవీణ్ పగడాల చనిపోవడం, అది ఆత్మహత్య అనేది ఇప్పటికైతే పోలీసులు అఫీషియల్గా తేల్చట్లేదు. కానీ ఎక్కువ మంది ఇది హిందుత్వవాదులు చంపారని ఎక్కువ మంది అంటున్నారు. కొంతమంది ఏమో హిందుత్వవాదులు కాదు, ముస్లిం ఫండమెంటలిస్టులు చంపారు, వాళ్లే వార్నింగ్ ఇచ్చారు, ఫత్వా జారీ అయింది నా మీద అని కూడా ఆయన పోస్ట్ పెట్టాడు 1 నెలకు ముందే. ఫత్వా అనే మాట వాడాడంటేనే అది ముస్లింలు జారీ చేస్తారు తప్ప హిందువులు కాదు. హిందువులు ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా అనేక మంది హిందూ మతాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన, విమర్శించిన, రాముణ్ణి విమర్శించిన, ఇప్పటి వరకు వాళ్ళని చంపడానికైతే ఎవరు ట్రై చేయలేదు. కొంత ఆందోళనలు అయితే చేసి ఉండొచ్చు అని వీళ్ళ ఆర్గ్యుమెంటు. సో ముస్లిం ఫండమెంటలిస్టులు చంపారా లేకపోతే హిందూ ఫండమెంటలిస్టులు చంపారా అనేది తెలియదు. అసలు చంపారా లేదా కూడా మనకు తెలియదు. అఫీషియల్గా పోలీసులు చెప్తే తప్ప దీన్ని మనం హత్య అనేదానికి లేదు. ఆరోపణలు అయితే ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళకున్న డౌట్ ఏంటంటే ముఖ్యంగా పాస్టర్లు చాలామంది మాట్లాడారు. అట్లాగే హర్ష కుమారు, రాజేష్ మహాసేన, ఇక పాస్టర్లు జాన్ వెస్లీ, జేమ్స్, విజయరాజు వీళ్ళు మాట్లాడారు. కేఏ పాల్ కూడా మాట్లాడాడు. వీళ్ళకి ఉన్న డౌట్లు ఏంటంటే ఇతని మీద ఆల్రెడీ థ్రెట్ ఉంది, అతను గతంలో పోస్టులు కూడా పెట్టాడు, బట్ అతనికి ఏమి సెక్యూరిటీ ఇవ్వలేదు అని నెంబర్ 1. నెంబర్ 2, నన్ను చంపేస్తారని అతను చాలాసార్లు వీడియోలో మాట్లాడాడు. కాబట్టి అతన్ని చంపి ఉండే అవకాశం ఏమి ఉంది అనేది ఒకటి. రెండవది, యాక్సిడెంట్ జరిగిన తీరు చూస్తే